అందరికీ నమస్కారం. పిఎస్ వాయిస్ ఛానల్కు స్వాగతం. 30 సంవత్సరాల సంతోషకరమైన వివాహ జీవితం గడిపిన తర్వాత నా భార్య అకస్మాత్తుగా విడాకులు కావాలి అని పట్టుపట్టడం ప్రారంభించింది. నేను మరియు పిల్లలు దాని గురించి తనకి వివరించటానికి చాలా ప్రయత్నించాము. కానీ తను మాత్రం మాతో గొడవపడి ఆ తర్వాత విడాకులు తీసుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. తను ఇల్లు వదిలి వెళ్ళిపోయి కేవలం 7 రోజులు మాత్రమే గడిచాయి. అంతలోనే తను చనిపోయింది అన్న వార్త వచ్చింది. నేను తన అంత్యక్రియలకు హాజరైనప్పుడు అక్కడ అందరూ తన గొప్పతనాన్ని ప్రశంసించటం మొదలుపెట్టారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక భర్తను ఇబ్బంది పెట్టి వెళ్ళిపోయిన ఒక స్త్రీకి చివరి దశలో మంచి ముగింపు ఎలా ఉంటుంది? నేను శవం దగ్గరికి చేరుకోగానే ఒక్కసారిగా నా తల మీద పిడుగుపడ్డట్టయింది. ఆ రోజు నేను ఆఫీస్ నుండి అలసిపోయి తిరిగి వచ్చేసరికి పిల్లల ముఖాలు చాలా దిగులుగా కనిపించాయి. నేను నా అలసటను మరచిపోయి వాళ్ళను నా గదిలోకి పిలిచి ఇలా అడిగాను, ఏమి జరిగింది? మీరెందుకంత విచారంగా ఉన్నారు? నా మాట విని వారి కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారటం ప్రారంభించాయి. నాకు 2 పిల్లలు మాత్రమే ఉన్నారు. 25 ఏళ్ల కూతురు, 28 ఏళ్ల కొడుకు. వాళ్ళు చూడటానికి పెద్దవారిలా కనిపిస్తారు, కానీ స్వతహాగా చిన్నపిల్లల మనస్తత్వం వారిది. కానీ తమ తల్లి మరణ వార్త వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వాళ్ళు వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టారు. వాళ్ళు ఏడుస్తూ, నాన్న, అమ్మ చనిపోయింది అని చెప్పారు. ఇది విన్న నేను నేలపై కూర్చొని శూన్యంలోకి తదేకంగా చూడటం మొదలుపెట్టాను. ఆమెతో నేను 30 ఏళ్ల జీవితాన్ని గడిపాను. అసలు తను చనిపోవటం ఎలా సాధ్యం? కానీ ఈ వార్త విన్న తర్వాత నాకు రోమాలు నిక్కబొడుచుకున్నాయి. నేను నా కన్నీళ్లను తుడుచుకుంటూ నా పిల్లలిద్దరినీ కౌగిలించుకొని ఇలా చెప్పటం మొదలుపెట్టాను. తన చివరి రోజుల్లో తను నాతో ప్రవర్తించిన తీరును నేనెప్పటికీ మరచిపోలేను. కానీ తన మరణం నాకు పెద్ద షాక్ను కలిగించింది. తన అంత్యక్రియలకు మనం కూడా ఖచ్చితంగా వెళ్ళాలి. నా గుండె బద్దలై ముక్కలయ్యింది. నేను పిల్లలతో కలిసి అంతిమ సంస్కారాలకు హాజరు కావటానికి సన్నాహాలు చేశాను. నేను నా మనసులో ఇదే విషయాన్ని పదే పదే ఆలోచిస్తూ ఉన్నాను. ఆమె నా నుండి దూరంగా వెళ్లేందుకు ప్రాధాన్యతను ఎందుకు ఇచ్చిందో నాకు తెలియటం లేదు. ఆపై ఆమె ఈ ప్రపంచం నుండి సెలవు తీసుకుంది. తను నేను విడిపోయి కేవలం 1 వారం మాత్రమే అయ్యింది. ఇంత తక్కువ సమయంలోనే తను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. దీని వెనుక కారణం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు. బరువెక్కిన హృదయంతో నేను బట్టలు మార్చుకొని వెళ్ళి కారెక్కాను. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నాకు ఏదీ స్పష్టంగా కనిపించటం లేదు. ఎందుకంటే నా కళ్ళల్లో నుండి కన్నీరు కారుతూ ఉండటంతో వాటిని నేను బలవంతంగా శుభ్రం చేస్తున్నాను. నా మనసులో ఆందోళన పెరిగిపోతుంది. 7 రోజుల క్రితం జరిగిన మాటలు పదే పదే గుర్తుకు రావటం మొదలయ్యింది. అప్పుడు తను నాతో ఒక వింత విషయం గురించి అభ్యర్థించినప్పుడు చాలా గొడవల తర్వాత నేను ఆ విషయాన్ని అంగీకరించాను. ఇప్పుడు నాకు అందిన వార్త వినగానే నా కాళ్ళ కింద నేల జారిపోయింది. తను నా నుండి దూరంగా ఉండటానికి ఇష్టపడేంతగా ఏమి జరిగింది? నేను ఈ ఆలోచనలలో మునిగిపోయి ఉన్నప్పుడు తన అమ్మ వాళ్ళ ఇంటికి చేరుకున్నాము. నేను లోపలికి అడుగు పెట్టగానే జనం బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టి తనని ప్రశంసించటం మొదలుపెట్టారు. దానితో నేను షాక్ అయ్యాను. అక్కడ ఉన్న అందరికీ మా గొడవల గురించి తెలుసు. అయినప్పటికీ ఎవ్వరూ తన గురించి చెడుగా ఏమీ అనటం లేదు. దీనికి విరుద్ధంగా అందరూ తన మంచి వైఖరిని గుర్తు చేసుకుంటున్నారు. దీని వెనుక ఉన్న కారణం ఏమిటి? ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం వెతుకుతున్నప్పుడు నేను తన మృతదేహాన్ని చూడటానికి వెళ్ళాను. నేనక్కడికి చేరుకున్న వెంటనే ఎవరో నన్ను పిలిచి ఆపారు మరియు నా చేతిలో ఏదో ఒక వస్తువును పెట్టారు. దాన్ని చూడగానే నాకు మొత్తం విషయం అర్థమైపోయింది. చివరికి తను నాతో ఇలా ఎందుకు వ్యవహరించిందో తెలిసింది. నేనక్కడే కూర్చుండిపోయి కళ్ళు విశాలంగా చేసి ఆ వస్తువును చూస్తూ ఉండిపోయాను. ఏంటి ఇలా అయ్యింది అని నేను ఆలోచించటం మొదలుపెట్టాను. నేను నా గతంలోకి వెళ్ళిపోయాను. నా గతం చాలా బాధాకరమైనది మరియు చేదు వాస్తవాలతో నిండి ఉంది. ఈ చేదు నిజం గత వారంలో నా జీవితంలోకి వచ్చింది. ఇది నా ప్రపంచాన్ని సర్వనాశనం చేసింది. నేను అక్కడే కూర్చొని
ఆ దృశ్యాలన్నిటి గురించి ఆలోచించటం మొదలుపెట్టాను. ఇప్పుడు వాస్తవం నా ముందు ఉంది. తన భర్తను ఎప్పుడూ చిరాకు పెట్టే స్త్రీ ఇప్పుడు మంచిదానిలా ఎలా మారిందో నాకు అర్థమయ్యింది. అప్పుడు నాకు నిజం తెలియగానే నా గుండె దడదడలాడటం మొదలుపెట్టింది. నేను అక్కడే కూర్చొని నా తలను మోకాళ్ళలో దాచుకొని ఆ జ్ఞాపకాలన్నిటినీ గుర్తుకు తెచ్చుకోవటం మొదలుపెట్టాను. వాటిలో ఒక వాస్తవికత దాచబడింది, కానీ అవి నా దృష్టికి వచ్చేశాయి. నా పేరు శ్రీకాంత్. నేను మా తల్లిదండ్రులకు పెద్ద కొడుకుని. నా తర్వాత ముగ్గురు చెల్లెళ్ళు మరియు ఒక తమ్ముడు ఉన్నాడు. నాకు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా అమ్మ వితంతు అయ్యింది. నాకు నాన్న ముఖం కొంచెం కొంచెం గుర్తుంది, కానీ ఇప్పుడు అతని జ్ఞాపకాలు నా నుండి పూర్తిగా అదృశ్యమయ్యాయి. ఎందుకంటే ఆ సమయంలో నాకు అంత అవగాహన లేదు. నాకు తెలివి వచ్చినప్పుడు అమ్మ నాతో, బాబు, ఇప్పుడు ఈ ఇంటి పూర్తి బాధ్యత అంతా నీ భుజాలపైనే ఉంది అని చెప్పింది. ఆ సమయంలో నాకు కేవలం 12 సంవత్సరాలు మాత్రమే. నేను నా చదువును మానేశాను మరియు ఒక చిన్న కిరాణం దుకాణంలో పనిచేయటం ప్రారంభించాను. ఉదయం 9 గంటలకు వెళ్ళి రాత్రి 12 గంటలకు తిరిగి వచ్చేవాడిని. నాకు నెలసరి జీతం చాలా తక్కువ వచ్చేది, కానీ అమ్మకు మాత్రం అది చాలా ఎక్కువ. అమ్మ కూడా స్వయంగా కష్టపడి పనిచేసేది. ఆమె ఇంటింటికి వెళ్ళి పనిచేసేది, కానీ ఆమె నిస్సహాయంగా ఉంది. ఈ విధంగా ఆమె చేసే పని ద్వారా మరియు నాకు దుకాణంలో నుంచి వచ్చే డబ్బు ద్వారా జీవితాన్ని గడుపుతున్నాము. కొన్నిసార్లు పేదరికాన్ని గుర్తు చేసేలా అవసరాలు వచ్చేవి, కానీ అమ్మ ఎల్లప్పుడూ ఓర్పు మరియు కృతజ్ఞతతో ఉంటూ ఇంటిని కాపాడుతూ వచ్చింది. కాబట్టి ఈ సమయం కూడా గడిచిపోయింది. ఇలా రోజులు గడిచిపోతూనే ఉన్నాయి. నా యజమాని నా నిజాయితీని, నా పనితనాన్ని చూసి అతని ఇంకో పెద్ద షాపులో నాకు పని ఇచ్చాడు. అక్కడ నా జీతం పెరిగింది. ఈ విషయం అమ్మకు చెప్పగానే వెంటనే నాకు ఒక వార్త వినిపించింది. నా యజమాని కూడా నా జీతం పెంచాడు అంది. ఇప్పుడు నీ సంపాదన నుండి మరియు నా సంపాదన నుండి మిగిలిన డబ్బులను నీ చెల్లెళ్ళ కట్నం కోసం పొదుపు చేయటం మంచిది అని అమ్మ చెప్పింది. అమ్మ చెప్పిన ఈ విషయం నాకు కూడా బాగా నచ్చింది. నా వయసు కేవలం 15 సంవత్సరాలైనప్పటికీ పరిస్థితులు నన్ను నా వయసు కంటే పెద్దవాడిగా నిలబడేలా చేశాయి. నేను ప్రతి మాటను అర్థం చేసుకోవటం ప్రారంభించాను. పగలు రాత్రి కష్టపడి పనిచేసిన తర్వాత మేము మా ఒక చెల్లి కోసం కట్నాన్ని సిద్ధం చేసుకోగలిగాం. తనకేదైనా మంచి సంబంధం వస్తే పెళ్లి చెయ్యాలి అనుకున్నాము. ఇప్పుడు ఆమెకు వివాహం జరిగిపోయింది. ఇది నా జీవితంలో మొదటి విజయం. ఇంతలో నాకు కూడా చదువు మీద ఆసక్తి కలిగింది, కాబట్టి నేను మళ్ళీ నా చదువును మొదలుపెట్టాను. నేను ఉదయం పనికి వెళ్ళేవాడిని. రాత్రిపూట నాకు ఖాళీ సమయం దొరికినప్పుడంతా చదువుకునేవాడిని. నేను నా చిన్న తమ్ముడు కూడా చదువుకునేలా ప్రేరేపించేవాడిని. అతను ఇంకా చిన్నవాడు అయినా తనకు చదువు మీద ఆసక్తి వచ్చేలా ఆసక్తిని రేకెత్తించేవాడిని. 3 సంవత్సరాల నిరంతరం కృషి మరియు చాలా పోరాటం తర్వాత నేను మెట్రికులేషన్ పాస్ అయ్యాను మరియు కళాశాలలో అడ్మిషన్ తీసుకున్నాను. ఈ 3 సంవత్సరాలు నా జీవితంలో అత్యంత కష్టతరమైన సంవత్సరాలలో ఒకటిగా ఉండిపోతాయి. నేను చాలా కష్టపడి మంచి మార్కులతో పాస్ అయ్యాను. ఆ తర్వాత నాకు ఒక ఆఫీస్లో ఉద్యోగం వచ్చింది. అక్కడ మునుపటి కంటే ఎక్కువగా జీతం వచ్చేది. నేను మళ్ళీ కష్టపడి పనిచేయటం ప్రారంభించాను. ఇంతలో నా రెండవ చెల్లి పెళ్లి కోసం నాకు ఒక ప్రతిపాదన వచ్చింది. నేను ఆమెకు వివాహం చేసి తన ఇంటికి పంపించగలిగే అంత స్తోమత నాకు వచ్చింది. ఇలా ఈ విధంగా నా రెండవ చెల్లి పెళ్లి కూడా అయ్యింది. ఆ తర్వాత ఒకరోజు అమ్మ నన్ను దగ్గరికి పిలిచి, బాబు, మీ నాన్న చనిపోయినప్పటి నుండి నువ్వు కష్టపడి పని చేస్తూనే ఉన్నావు. నువ్వు నీ 2 చెల్లెళ్లకు వివాహం చేసేసావు, కాబట్టి ఇప్పుడు నీకు పెళ్లి చేయాలని నేను కోరుకుంటున్నాను అంది. ఈ మాట విన్న తర్వాత నేను అమ్మ చెయ్యి పట్టుకొని నా 2 కళ్ళకు తాకి, అమ్మ, ముందుగా నా ఇంకో చెల్లి పెళ్లి చెయ్యనివ్వు. ఆ తర్వాత నేను నా గురించి ఆలోచిస్తాను. ఎవరికి తెలుసు ఆ వచ్చేవాళ్ళు ఎలా ఉంటారో. ఒకవేళ నా భార్య నా మనసును మార్చేస్తే నువ్వేం చెయ్యగలవు అని నేను నవ్వుతూ జోక్ చేశాను. అప్పుడు అమ్మ, నాకు నా కొడుకు మీద పూర్తిగా నమ్మకం ఉంది. అతను అలాంటి పని ఎప్పుడూ చేయడు. ఈ మాటలు విని నేను నవ్వుకున్నాను. ఇలాగే రోజులు గడిచిపోయాయి. 3 సంవత్సరాల తర్వాత
నా చిన్న చెల్లెలి పెళ్ళి కూడా అయిపోయింది. దాంతో అమ్మ, బాబు, ఇప్పుడు నువ్వు నీ 3 బాధ్యతల నుండి విముక్తి పొందావు. ఇప్పుడు నేను నీ కోసం అమ్మాయిని వెతకటం మొదలు పెడతాను అని చెప్పింది. ఆ సమయంలో నాకు 27 సంవత్సరాలు. అమ్మ నా కోసం అమ్మాయిలను వెతకటం మొదలుపెట్టింది. ఈ విధంగా జీవిత నా జీవితంలోకి వచ్చింది. జీవిత వచ్చాక నా జీవితం పూర్తిగా మారిపోయింది. నేను ఆమెను చాలా ప్రేమించటం మొదలుపెట్టాను. తను కూడా నన్ను చాలా ప్రేమించేది. తను చాలా త్వరగా అందరి హృదయాలలో స్థానం సంపాదించుకుంది. తను వచ్చిన వెంటనే ఇంటి బాధ్యతలన్నిటినీ స్వీకరించటంతో అమ్మకు కాస్త విశ్రాంతి దొరికింది. నా తల్లి నాతో పాటు పనిచేసేది, కానీ ఇప్పుడు ఆమె వయసు చాలా పెరిగిపోవటంతో కొంత విశ్రాంతి తీసుకుంటుంది. ఈ విషయంలో నా భార్య నాకు హృదయపూర్వకంగా మద్దతునిచ్చింది. ఆమె బాగా చదువుకుంది, అందుకే ప్రతి పనిని ఎలా చక్కగా నిర్వహించాలో ఆమెకు బాగా తెలుసు. కాబట్టి నేను కూడా ఇంటి బాధ్యత మొత్తం జీవితాకు అప్పగించి ప్రశాంతంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేవాడిని. ఆ సమయంలో నా చిన్న తమ్ముడు ఇంకా చదువుకుంటున్నాడు. అతని చదువుకు అయ్యే ఖర్చు నేనే భరిస్తున్నాను. జీవిత ఓర్పుతో సహనంతో ఉండేది. వివాహమైన 3 నెలల తర్వాత అకస్మాత్తుగా నా మీద ఆఫీస్లో అవినీతి ఆరోపణలు వచ్చాయి. నేను నా మంచి ఉద్యోగాన్ని కోల్పోయాను. నేను మళ్ళీ శూన్యంలోకి తిరిగి వచ్చాను. నేను కుప్పకూలిపోయి ఏడ్చేశాను. కానీ నా భార్య మాత్రం నా భుజం మీద చెయ్యి వేసి, బాధ్యతలను పంచుకోవటానికి నా భుజం కూడా ఉంది అంది. నాకు కుట్టు మిషన్లో మంచి నైపుణ్యం ఉంది. మన ఇద్దరం కలిసి ఇంటిని నడిపించుకుందాం. ఇప్పటికే నేను అమ్మకు విశ్రాంతినిచ్చాను కాబట్టి తన నుంచి సహాయం అడగటం సముచితం కాదు అనుకున్నాను. తమ్ముడు చిన్నవాడు, ఇంకా చదువుకుంటున్నాడు. అలాంటి సమయంలో జీవిత నన్ను ప్రోత్సహించి ముందడుగు వేసేలా ధైర్యాన్నిచ్చింది. తను ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ చేసేది. తన పని ముగించుకున్నాక మధ్యాహ్నం వరకు కుట్టు పని చేసేది. నాకు మరో ఉద్యోగం అయితే దొరికింది, కానీ దాని జీతం మొదటి ఉద్యోగం కంటే చాలా తక్కువ. ఇబ్బంది అయితే ఖచ్చితంగా అయ్యింది, కానీ జీవిత ఇచ్చిన ధైర్యం, ప్రేమ మరియు సహనం ఎటువంటి క్లిష్ట పరిస్థితుల నుండైనా బయటపడే విధంగా నన్ను తయారు చేశాయి. దాదాపు 3 సంవత్సరాల వరకు ఇలాగే కొనసాగింది. ఆ దేవుడు మాకు పిల్లల్ని ఇంకా ఇవ్వలేదు అన్న విషయాన్ని మేము మర్చిపోయాము. 3 సంవత్సరాల తర్వాత అకస్మాత్తుగా నాన్నగారి ఒక పాత స్నేహితుడు మమ్మల్ని కలవటానికి వచ్చాడు. అతను నన్ను చూసి కౌగిలించుకొని ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నేను మీ నాన్నకు మాటిచ్చాను, నీకు నా ఆఫీస్లో ఉద్యోగం ఇస్తాను అని. నేను అతనికి వాగ్దానం చేశాను. ఇప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చుకునే సమయం ఆసన్నమయ్యింది. అతడు నాకు ఒక చిరునామానిచ్చి అక్కడికి రమ్మన్నాడు. నేను వెంటనే అక్కడికి చేరుకున్నాను. అక్కడ నాకు చాలా సాధారణంగా స్వాగతం లభించింది. నేను నా సొంత కంపెనీకి తిరిగి వచ్చినట్లుగా అనిపించింది. మా నాన్నగారి స్నేహితుడు సమీర్ అంకుల్ నన్ను కంపెనీలో మేనేజర్గా నియమించారు. మొత్తం పని గురించి వివరించారు. నేను నా చదువును కూడా దానితో పాటే కొనసాగిస్తూ ఉన్నాను. కాబట్టి వాళ్ళు నాకు మంచి పోస్ట్ని ఇచ్చారు. అదే సంవత్సరంలో జీవిత తల్లి కాబోతుంది అన్న శుభవార్త నాకు అందించింది. నేను సంతోషంగా ఆమె చేతులను ముద్దాడి ఇలా చెప్పాను, నువ్విక కుట్టు మిషన్ కుట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ దేవుడు మనకు పుట్టబోయే బిడ్డ మంచి చెడుల కోసం ముందుగానే నాకు ఒక జీవనోపాధి దొరికేలా చేశాడు. 9 నెలల తర్వాత మా ఇంట్లో మొదటగా కొడుకు పుట్టాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. అమ్మ కూడా తన మనవడిని ఒడిలో తీసుకొని ముద్దాడింది. రాను రాను వయసు పైబడటంతో అమ్మ మోకాళ్ళల్లో నొప్పిగా ఉండేది. దాంతో అమ్మ సరిగ్గా నడవలేకపోయేది. జీవిత చాలా ఉత్సాహంగా పనిచేసేది. తన ఈ అలవాటే నాకు చాలా ఇష్టం. కొన్నిసార్లు నేను తన ముందే అమ్మతో ఇలా చెప్పేవాడిని, అమ్మ, ఆ దేవుడికి నీలో నాలో ఏ మంచితనం నచ్చిందో అందుకే ఆయన నీకు జీవిత లాంటి కోడల్ని, నాకు జీవిత లాంటి భార్యను ఇచ్చి ఆశీర్వదించాడు. నేను ఎప్పటికీ తిరిగి చెల్లించలేని గొప్ప ఉపకారం ఇది. నేను పూర్తిగా కృంగిపోయి ఉన్నా ఆ సమయంలో జీవిత నాకు మద్దతునిచ్చింది. ఆ సమయంలో నాకెవ్వరూ మద్దతుగా ఉండరు అనుకున్నాను. తప్పులు తెలుసుకొని నేను సరైన మార్గంలో వెళ్ళటానికి తను ఎంతగానో సహాయపడింది.
నా పిల్లల్ని కూడా చాలా ఆదర్శప్రాయంగా పెంచింది. తనకున్న అన్ని లక్షణాలను లెక్కించుకుంటూ వెళితే అది ఎప్పటికీ పూర్తవ్వదు. నిజానికి తను చాలా మంచి గృహిణి అని నిరూపించుకుంది. నా జీవితంలో తనలాంటి మరొక వ్యక్తి మరొకరు ఉండకపోవచ్చు. డాక్టర్ గారు అమ్మకు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించినప్పుడు జీవిత అన్ని బాధ్యతలను స్వీకరించింది. నీకు సహాయం చేయటానికి ఒక నర్సును పెడతాను అని చెప్పాను, కానీ తను వెంటనే కఠినంగా వద్దు అని నిరాకరించింది. ఇంటి పెద్దల్లో ఎవరికైనా వ్యాధి వస్తే వారి బాధ్యతలను ఇతరులకు అప్పగించకూడదు. ఇది కూడా ఒక సేవ చేయటం లాంటిదే. ఇది ఆ దేవుడు ఇచ్చిన బహుమతి. వారి కాళ్ళ కింద స్వర్గం ఉంటుంది అని చెప్పింది. తన నుండి ఇది విన్నప్పుడు నాకు తన మీద విపరీతమైన ప్రేమ ఉప్పొంగింది. ఈ సమయంలో తను రెండవసారి తల్లి అయిన ఆనందం కూడా లభించింది. కానీ తను మాత్రం తన ఆనందాన్ని పక్కన పెట్టి అమ్మకు చాలా బాగా సేవ చేసింది. అమ్మ తన చివరి క్షణాలలో జీవితాకి చాలా ఆశీర్వాదాలు ఇచ్చి ఇలా చెప్పింది: తల్లి, నువ్వు నీ మంచి అలవాట్లతో ఈ ఇంటిని స్వర్గంగా తయారు చేశావు. ఆ దేవుడు నిన్ను స్వయంగా స్వర్గానికి తీసుకెళ్ళి స్వాగతం పలుకుతాడు అంది. అమ్మ ప్రార్థన విని కొన్నిసార్లు నేను నవ్వుతూ, అమ్మా, ఇప్పుడే నా భార్య చనిపోవాలని నువ్వు ఆశీర్వాదాలు ఇస్తున్నావా అన్నప్పుడు జీవిత నా తలపై ప్రేమగా మొట్టి, అలా అనకండి. పెద్దలు ఇచ్చే ఆశీర్వాదాలలో చాలా రహస్యాలు దాగి ఉంటాయి. వారిని ఆశీర్వదించనివ్వండి. వాళ్ళ ఆశీర్వాదాలు ఫలిస్తే నా ప్రపంచం మరియు మరణాంతర జీవితం రెండూ బాగుపడతాయి అంది. తను అమ్మను చాలా ప్రేమించేది. అమ్మ తన చివరి క్షణాలలో తనతోనే ఉంటూ తనతోనే ఎక్కువగా మాట్లాడేది. నేను కొడుకై కూడా ఒక కోడలిగా తను నా తల్లికి చేసినంత సేవ నేను చేయలేకపోయాను. అమ్మ చనిపోయినప్పుడు అందరికంటే తనే ఎక్కువగా ఏడ్చింది. ఎందుకంటే అమ్మ తనకు బాగా అలవాటు పడింది. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా అమ్మ ఈ లోకం నుండి వెళ్ళిపోవటం నాకు పెద్ద షాక్కి గురి చేసింది. ఇంట్లో పూర్తిగా నిశ్శబ్దం ఆవరించింది. నా భార్య కూడా చాలా వరకు మౌనంగా మరియు గంభీరంగా ఉండేది. దాంతో నేను తనని ఓదారుస్తూ అంతా సర్దుకుంటుంది అని ధైర్యాన్నిచ్చేవాణ్ణి. అమ్మ మరణంతో తనపై ప్రభావం పడింది. ఈలోగా ఇక్కడ మాకు రెండవ బిడ్డ పుట్టింది. నా కూతురు రాకతో నా భార్య ధ్యాస పాపపై పడటంతో నేను ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. లేకపోతే తను ఎల్లప్పుడూ మౌనంగా ఉండేది. తను అంత నిశ్శబ్దంగా ఉండటం చూసి నేను లోపల బాధపడేవాడిని. కూతురు రాకతో తన జీవితంలో బిజీగా మారి పిల్లలను పెంచటంలో పూర్తిగా నిమగ్నమై ఉంది. రోజులు గడిచిపోతున్నాయి. మా పిల్లలు పెద్దవాళ్ళయ్యారు మరియు నేను తిరిగి పనిలో చేరాను. మంచి స్థానానికి చేరుకున్నాను. జీతం కూడా బాగా వచ్చేది. పిల్లలను మంచి పాఠశాలలో చదివించాం. నా భార్య అన్ని బాధ్యతలను స్వయంగా తీసుకుంది. కానీ కొంతకాలంగా నేను ఆమెను గమనిస్తున్నాను. వివాహం పూర్తయిన 30 సంవత్సరాల తర్వాత నుంచి ఆమె చాలా మౌనంగా ఉండటం ప్రారంభించింది. మా పెళ్ళి 30వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న కొద్దిసేపటికే ఆమె తరచుగా ఏదో కోల్పోయినట్టు మరియు ఆమె కళ్ళల్లో నీళ్లు తేలుతున్నట్లుగా నాకు అనిపించింది. పిల్లలు కూడా ఈ విషయం నాతో ప్రస్తావించారు. ఒకరోజు నేను ఆమె గదికి వెళ్ళి అపారమైన ప్రేమతో అడిగాను, జీవిత, విషయం ఏమిటి? మనం జీవితంలో ఒకరితో ఒకరం గాఢంగా అనుసంధానించబడి ఉన్నాము. నువ్వు లేకుండగా నేను లేకుండగా నువ్వు జీవించటం అసాధ్యం. అకస్మాత్తుగా నువ్వెందుకింత విచారంగా మౌనంగా ఉన్నావు? నీకు తెలుసా, ఇంటిలోని ప్రతి ఒక్కరూ నిన్ను ఎంతగా అభిమానిస్తున్నారు. నువ్వు లేకుండగా ఉండాలనే ఆలోచన కూడా ఎవ్వరికీ లేదు. ఇప్పుడు నీ మౌనం వల్ల ఉపయోగం ఏమిటో చెప్పు. ఇది ఇంటిపై ప్రభావం చూపుతుంది, ముఖ్యంగా మన పిల్లల మీద. నా మాట విని ఆమె ఒక్క క్షణం నన్ను చూస్తూనే ఉంది. తర్వాత ఆమె నవ్వి ఏమీ అనలేదు. ఒక్కసారి ఆలోచిస్తున్నాను, నేను ఈ ఇంట్లో లేకపోతే ఇల్లు ఎలా నడుస్తుంది అని. ఆమె నుండి ఇది విన్న తర్వాత నేను షాక్ అయ్యాను మరియు ఆమె ఇలాంటి మాటలు ఎందుకు చెబుతుందో నాకు కూడా ఒక ప్రశ్నగా మారింది. సమయం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి అని ఒక మాట చెప్పింది. నా జీవితంలో జరిగే ప్రతి విషయానికి తన నుంచి అనుమతి తీసుకునేవాడిని. కానీ ఈసారి నేను పిల్లల అనుమతితో ఆమెను టూర్కి తీసుకువెళ్ళాలి అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నా ప్లాన్ తను వినిందో
ఆమెకు వెంటనే నాపై కోపం వచ్చింది. నా అనుమతి లేకుండగా మీరు ఎలా నిర్ణయించుకోగలరు? అదే సమయంలో ఆమె నాతో అన్న మాట విని నేనే కాదు, నా పిల్లలు కూడా ఆశ్చర్యపోయారు. మేమంతా ఆమెను ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాం. ఆమె కూడా మమ్మల్ని చూసి ఏడుస్తూ ఒక మాట చెప్పింది. మేమెవ్వరం ఊహించనిది మరియు అందరి జీవితాలను ప్రభావం చేసేది. ఆమె ముఖం చూసి నేను ఆశ్చర్యంగా, నువ్వు చెప్పేది నిజమేనా అన్నాను. ఆమె మళ్ళీ అదే విషయం పునరావృతం చేసింది. మన 30 సంవత్సరాల వివాహ జీవితంలో నేను చాలా త్యాగాలు చేశాను. ఇప్పుడు నేను నా జీవితాన్ని స్వతంత్రంగా గడపాలనుకుంటున్నాను. నేను మీకు జీవితంలో ప్రతి ఆనందాన్ని ఇచ్చాను. ప్రతి సందర్భంలోనూ మీకు మద్దతునిచ్చాను. ఇప్పుడు నాకు చివరి కోరిక ఒక్కటే ఉంది. మీరు అర్థం చేసుకోండి. మీ నుంచి ఇది ఒక బహుమతిగా స్వీకరించాలనుకుంటున్నాను. నేను మీ నుండి విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను. ఇది విని నేను అక్కడే నిలబడ్డాను. అక్కడే కూలబడిపోయాను. నేను ఆమె వైపు చూసి, జీవిత, నువ్వు స్పృహలోనే ఉన్నావా? నువ్వేం చెబుతున్నావు అన్నాను. ఆమె తన కన్నీళ్లను తుడుచుకుంటూ, నేను పూర్తిగా స్పృహలోనే ఉన్నాను. నేనికపై మీతోనే ఉండి నా జీవితాన్ని నాశనం చేసుకోలేను అంది. జీవితం ఆనందంగా ఉండాలి అనుకునే హక్కు నాకు లేదా? నా జీవితమంతా నీ ముందే గడిపాను. మీకోసం, తర్వాత మీ తల్లి కోసం, ఆపై పిల్లల కోసం నన్ను నేను త్యాగం చేసుకున్నాను. ఇకపై నేను నా కోసం జీవించాలి అనుకుంటున్నాను మరియు దానికి నేను మీ అందరి నుండి వేరుగా ఉండాలి. నేను ముందుకు వెళ్ళి తనని కౌగిలించుకొని ఆమెతో ఈ విధంగా చెప్పాలనుకున్నాను. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా? నీకు ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నేను ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. నువ్వు డిప్రెషన్లో ఉంటే దాని నుండి బయటపడేలా పూర్తిగా నీకు సహకరిస్తాను. కానీ నువ్వు నా నుంచి దూరం కావద్దు. ఇది మంచిది కాదు. పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళయ్యారు. పిల్లలకి ఎల్లప్పుడూ తల్లిదండ్రుల అవసరం ఉంటుంది. నువ్వు అలా ఎలా అనుకుంటావు అన్నాను. నా నుండి తనను తాను వేరు చేసుకొని ఇలా చెప్పింది. నా జీవితమంతా మీకోసం త్యాగం చేసినప్పుడు నా కోసం ఏదైనా అడిగితే అది తప్పవుతుందా? నా త్యాగానికి మీరిచ్చే బహుమతి ఇదేనా అనింది. 3 రోజుల పాటు ఆమె నన్ను దీని గురించి పదే పదే అడుగుతూనే ఉంది. నేను ఆ 3 రోజులు మంటల్లో మగ్గుతున్నట్లుగా అనిపించింది. నాకు అర్థం కావటం లేదు. ఆమె ఎందుకు అలా కోరుకుంటుందో. ఆమెకు కారణం అడిగితే అది నాకు మరియు దేవుడికి మాత్రమే తెలుసు అని జవాబిస్తుంది. నేను అసలు ఇక్కడ ఉండటానికే ఇష్టపడటం లేదు. అలాంటప్పుడు మీరంతా నన్ను ఎందుకు బలవంతం పెడుతున్నారు అంది. నేను ఆమెకి దీనివల్ల జరిగే పర్యవసానాలు, సమాజంలో ఎదుర్కోవాల్సిన సమస్యల గురించి చెప్పాను. ప్రజలందరూ మన గురించి ఏమనుకుంటారో ఆలోచించు. 30 సంవత్సరాల వివాహం తర్వాత విడాకులకు కారణం ఏమిటి అని ప్రజలు మన వ్యక్తిత్వం వైపు వేలు చూపిస్తారు. నా మీద నీకేదైనా ఫిర్యాదు ఉంటే చెప్పు. నేను దాన్ని సరిదిద్దుకుంటాను, కానీ ఇలా నా నుండి దూరం అవ్వొద్దు అన్నాను. ఆమె మాటలు విన్నప్పుడు, ఆమెను గమనించినప్పుడు ఆమె మునుపటి కంటే ఇప్పుడు బాగా బలహీనంగా ఉంది. ఎల్లప్పుడూ తలపై దుపటా వేసుకొని ఉండేది. కళ్ళ కింద నల్లటి చారలు ఏర్పడ్డాయి. ఆమె రోజురోజుకు సన్నగా మారుతుంది. నేను ఆమె మాటలను వదిలేసి ఆమె మీద శ్రద్ధ చూపి ఉంటే నేను తనలోని లోపాన్ని ఊహించి ఉండేవాడిని. కానీ నా పిల్లలు కూడా నా ధ్యాసను అటువైపు పోనివ్వలేదు. నేను కేవలం ఆమెను ఆపాలనే ప్రయత్నిస్తున్నాను. ఆమెను ఆపటానికి నేను సాధ్యమైనంత వరకు ప్రయత్నించాను. చివరికి ఆమె పాదాలపై పడ్డాను. కానీ ఆమె నన్ను వెనక్కి నెట్టేసి, ఇది నా జీవితం, నా ఇష్టం వచ్చినట్టు ఉండటానికి నేను నిర్ణయించుకున్నాను. ఇప్పుడు ఎవ్వరి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్కు నేను లొంగను. నా మనసు కోరుకునేదే నేను చేస్తాను. మీకు 2 గంటలు మాత్రమే సమయం ఉంది. ఈ 2 గంటల్లో నాకు విడాకులు ఇవ్వకపోతే నేను కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది అనింది. ఆమె నుండి ఈ విషయం విన్నప్పుడు ఎవరో నా ఆత్మను నా నుండి దూరం చేస్తున్నట్టుగా అనిపించింది. నేను ఆమెకు వెంటనే విడాకులు ఇచ్చాను. ఆమె నిశ్శబ్దంగా తన వస్తువులను సర్దుకొని వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోతుంటే నేను చూస్తూ ఉండిపోయాను. ఇంకేమీ చెయ్యలేకపోయాను. పిల్లలు నన్ను కౌగిలించుకొని చాలా ఏడ్చారు. నానా, నువ్వు ఇదంతా దేనికి చేశావు? అమ్మకు ఎందుకు విడాకులిచ్చావు అని పిల్లలు చాలా బాధపడ్డారు. 3 రోజుల తర్వాత నా స్థితి ఎలా అయ్యిందంటే
ఎవరో నా శరీరాన్ని గాయాల పాలు చేసి వాటిపై ఉప్పు కారం చల్లినట్లుగా అనిపించింది. శరీరం అంతా ఎప్పుడూ మండుతున్న అనుభూతిని నేను అనుభవిస్తున్నాను. పగలు మరియు రాత్రి ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాను. సమయం గడిచిపోవటం ప్రారంభమైంది. ఆఫీస్లో కూడా నా పనిపై శ్రద్ధ పెట్టలేకపోయాను. ఏది ఏమైనా నా పదవి విరమణకు ఇంకా 3 నెలల సమయం ఉంది. చివరి నిమిషంలో ఎటువంటి తప్పు జరగకూడదని కోరుకుంటున్నాను. ఇది నా పదవి విరమణలో మరియు పెన్షన్పై ఎటువంటి ప్రభావం పడకూడదు అనుకున్నాను. ఇంట్లో వింత వాతావరణం నెలకొంది. అంతా నిర్మానుష్యమైపోయింది. జీవిత పొవ్వటంతో తనతో పాటే మా ఆనందాలన్నీ కోల్పోయినట్లుగా అనిపించింది. తను ఏదో ఒకరోజు తన నిర్ణయంపై పశ్చాత్తాపపడి తిరిగి వస్తుంది అనుకున్నాను, కానీ నేను బాధపడవలసి వస్తుందని ఊహించలేదు. ఒక వారం గడిచిపోయింది. ఒకరోజు నేను ఆఫీస్ నుండి అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నాన్న, అమ్మ చనిపోయింది అన్నారు. ఆ వార్త వినగానే నా ఊపిరి ఆగిపోయినట్టుగా అనిపించింది. నేను వెంటనే ఆమె ఇంటికి పరిగెత్తాను. పిల్లలు కూడా నాతో ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళంతా ఆమెను చాలా ప్రశంసిస్తున్నారు. నా గుండెలను ఎవరో చిదిమేస్తున్నట్టుగా, దానిని ముక్కలు ముక్కలుగా చీల్చినట్టుగా అనిపిస్తుంది. అకస్మాత్తుగా నేను జీవితను చివరిసారిగా చూడటానికి ముందుకు కదిలాను. అప్పుడు అక్కడే ఉన్న జీవిత వదిన నా చేతుల్లో ఒక కాగితం పెట్టింది. నా కళ్ళు జీవిత ముఖం మీద పడ్డాయి. ఆమె ముఖం చాలా ప్రకాశవంతంగా కనిపించింది. ఇది చూసి నా హృదయం పూర్తి శాంతితో నిండిపోయింది. నేను ఎంతో ప్రయత్నించినా నా కంటి నుంచి కన్నీరు ఆగటం లేదు. నన్ను నేను అదుపు చేసుకొని కాసేపటికి నార్మల్ అయ్యాను. అప్పుడే నా చూపు నా జేబుల్లో ఉన్న కాగితంపై పడింది. అది తెరిచి చదవటం ప్రారంభించాను. నా ప్రియమైన శ్రీవారికి, జీవితంలో ఒక చేదు నిజం నాకు ఈరోజే తెలిసింది. ఈ వాస్తవం చాలా బాధాకరం. నేను వద్దనుకున్నా కూడా దానిని తిరస్కరించలేను. నాకు అలాంటి వ్యాధి ఉందని డాక్టర్ గారు చెప్పారు. ఒక హానికరమైన వైరస్ నా శరీరంలో వ్యాపించి ఉంది. అది మానవ శరీరాన్ని చెడుగా ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి ప్రతి 1,00,000 మందిలో ఒకరికి వస్తుంది. ఇది ఎవరికైతే వస్తుందో అతని ఇల్లు కూడా దీని బారిన పడవచ్చు. మరణం కూడా సంభవించవచ్చు. నాకు ఈ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయినప్పుడు నేను ఉద్దేశపూర్వకంగా మీతో గొడవపడ్డాను. తద్వారా నేను మీ నుండి వేరు కాగలను. మీది మరియు పిల్లల జీవితం నాకు చాలా ముఖ్యం. నేను మిమ్మల్ని ఎప్పుడూ ద్వేషించలేదు. నా జీవితంలో మరొక వ్యక్తి లేరు. ఎవరి కోసమో మిమ్మల్ని వదిలివేయలేదు. ఆ వ్యాధి మాత్రమే మనల్ని విడతీసింది. సమయం గడిచే కొద్దీ ఆ వ్యాధి వ్యాప్తి చెందుతూనే ఉంటుంది అని డాక్టర్ చెప్పారు. 1 నెల ఇది జరిగిన వెంటనే ఇంట్లోని మిగిలిన వ్యక్తులు కూడా దాని ప్రభావానికి గురి కావచ్చు. ఈ వ్యాధికి చికిత్స కనుగొనలేదు, నివారణ లేదు. ఇందులో ముందుగా మానవ చర్మం ఊడిపోవటం ప్రారంభమవుతుంది. తరువాత అతని మాంసం కుళ్ళిపోవటం ప్రారంభమవుతుంది మరియు దానిలో పురుగులు వృద్ధి చెందటం ప్రారంభమవుతుంది. ఈ ఇన్ఫెక్షన్ ఇతరులకు కూడా వ్యాపిస్తుంది. అందుకే నేను నీకు విడాకులిచ్చి నిర్జన అడవిలోని ఒక గుడిసెలో జీవించటం మొదలుపెట్టాను. నేను అక్కడే చనిపోయాను. నా మరణం తర్వాత ఖచ్చితంగా మీకు ఈ ఉత్తరం అందుతుంది. దయచేసి నన్ను క్షమించండి. మీకు కష్టం కలిగించినందుకు నన్ను క్షమించండి. నాకిది తెలియదు, మీరు ఎంతకాలం నొప్పిని అనుభవిస్తూనే ఉంటారు. కానీ నేను నా హృదయం నుండి ప్రార్థిస్తున్నాను. దేవుడా, నా సమయాన్ని తగ్గించు. నేను త్వరలోనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలని కోరుకున్నాను. మీ నుంచి దూరమై వారం రోజులు గడిచింది. నేను చనిపోయాక ఈ ఉత్తరం మీకు అందుతుందని ఆశిస్తున్నాను. ఈ ఉత్తరం చదివిన వెంటనే నేను బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టాను. నా గొంతు విని అందరూ గుమ్మికూడారు. నా భార్య మృతదేహంపై పడి నేను ఏడుస్తున్నాను. నేను నా పిల్లలకు ఈ విషయం చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఏడవటం మొదలుపెట్టారు. అమ్మ మన ప్రాణాలను కాపాడటానికి తనను తాను మన నుండి వేరు చేసుకుంది. తనకు సేవ చేసే అవకాశం కూడా మాకు ఇవ్వలేదు. మన కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసింది. ఆమె మాకు చెబితే బాగుండు. మనం అమ్మకి చికిత్స చేయించేవాళ్ళం. మేమెవ్వరం ఆమె పరిస్థితిని ఊహించలేకపోయాం. ఆమె ఎంత బాధను అనుభవించిందో. అప్పుడు నాకనిపించింది, నా భార్య నాకు కోపం తెప్పిస్తూ మాకు దూరం అవుతూ నన్ను నా పిల్లలను తన నుంచి కాపాడుకుంది. ఆ దేవుడు ఆమె ఆత్మకు శాంతి కలిగించుగాక.
ఇప్పుడు నేను ప్రతిరోజు ఆమె సమాధిని సందర్శిస్తాను. నేను తాజా పువ్వులను అక్కడ ఉంచుతాను. ఆమెతో చాలా విషయాలు మాట్లాడతాను. తను ఈ లోకం వదిలి వెళ్ళిపోయి ఉండవచ్చు, కానీ నేను వీలైనంత త్వరగా ఆమెను పైలోకంలో కలుసుకుంటాను. 30 సంవత్సరాలు కలిసి ఆమెతో సమయం గడిపిన తర్వాత ఆమె నుండి విడిపోవాలనే ఆలోచన నా ఆత్మను కూడా వణికించింది. ఇప్పుడు నేను మరణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. జీవితాంతం నా బాధ్యతలను నేను నెరవేర్చాను. ఇప్పుడు నా భార్య దగ్గరికి వెళ్ళటానికి మాత్రం వేచి ఉన్నాను. తన త్యాగానికి ఆ దేవుడు నా భార్యను స్వర్గానికి పంపుతాడు, ఉన్నత స్థానంలో ఉంచుతాడు. కాబట్టి మిత్రులారా, ఈ భావోద్వేగం మరియు హత్తుకునే కథ యొక్క ముఖ్య సందేశం ఇదే: నైతికత, నిజమైన ప్రేమ నిస్వార్థమైనది. తమ ప్రియమైన వారి శ్రేయస్సు కోసం ఏదైనా త్యాగం చేయటానికి సిద్ధంగా ఉండేవారు తమను త్యాగం చేయటానికి సిద్ధంగా ఉంటారు. ఎవరి త్యాగం మరియు ప్రేమను అయినా అర్థం చేసుకోవాలి మరియు ప్రశంసలు తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే మనం తరచుగా మనల్ని మనం ప్రేమిస్తాము. ఒక వ్యక్తి యొక్క భావాలను మరియు బాధలను అర్థం చేసుకోగలిగినప్పుడే ఇతరులను ప్రేమించగలం. అదే సమయంలో ప్రేమ అమరమని, అది మరణించిన తర్వాత కూడా బ్రతికే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.